మా దేవుడి పత్రం తీసుకోండి, మా యేసుప్రభు సంబంధించి దేవుడి గురించి ఉంది, చదివించుకోండి. యేసుప్రభు సంబంధించి పత్రం. ప్రభుని నమ్ముకున్నారు మీరు? ప్రభుని నమ్ముకోలేదా? మా దేవుడి పత్రం అమ్మ తీసుకోమ్మా, యేసుప్రభు సరే దేవుడి గురించి తెలుసుకోండి అమ్మా, యేసుప్రభు గురించి. అమ్మా దర్శనం ఎంత దూరం ఉండిద్ది? దేవుడి పత్రం తీసుకోమ్మా, యేసుప్రభు సంబంధించి చదివించుకోండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు. బాబాయ్ దర్శనం ఎంత దూరం ఉండిద్ది? దర్శి ఎంత దూరం ఉండిద్ది? సరే ఇదిగో దేవుడి పత్రం తీసుకో, యేసుప్రభు సంబంధించి పత్రం. యేసుక్రీస్తు వారి గురించి మాటలుంటాయి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ఆయన. నా దేవుడి సంబంధించి పత్రం, దేవుడి సంబంధించి పత్రం తీసుకో. యేసుప్రభు సంబంధించి మా చిన్నపేటలే నేను దేవుడి గురించి చెప్తూ ఉంటాను, మీ ఊర్లో తిరుగుతూ ఉంటాను. అందుకని మీకు పక్కన దేవుడి గురించి చెప్దామని చెప్పి ఇచ్చాను. ఎవరన్నా మీది? ఏదరా అంటే ఇటేనా? రోడ్డు. దేవుడు నమ్ముకున్నారు మీరు? చచ్చిపోతారా? బాప్తీసం తీసుకున్నారా? తీసుకోవాలి. ఎన్ని రోజులైన దేవుడు నమ్ముకుని మీరు? మరి బాప్తీసం తీసుకోవాలన్నా, బాప్తీసం తీసుకుంటేనే అది అర్థం దిగు అంటే మందు అవుతారా? అప్పుడు యాత్ర కుర్రలు తెచ్చిపోతారు. అది మా నాన్నలు మొత్తం అదే చర్చి కట్టారా? అంచెలు కట్టారు. మనం బాప్తీసం తీసుకోకపోతే ఏంటంటే ఆ శాప పాపాలు మన మీద ఉంటాయి, పావు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటా అప్పుడు మనం పరిశుద్ధిగా మారుతాం, ప్రభు రక్తంలో కడగబడతాం. బాప్తీసం తీసుకున్నాను. ఓకే సరే. బాబాయ్ దేవుడి పత్రం, దేవుడికి సంబంధించిన చదివించుకో, యేసుప్రభుకి సంబంధించిన పాటలు దేవుడిని చదివించుకో.